Hi friends, welcome to Sai Tech Talks episode number 3. ఈరోజు డేట్ చూసుకుంటే Feb 16th 2019. సో ఇప్పటివరకు మనకు చాలా న్యూస్ అయితే వచ్చింది. సో ఆ న్యూస్ అంతా కూడా చూద్దాం. సో న్యూస్ స్టార్ట్ చేయకుండా ముందు ఈరోజు మార్నింగ్ నేను ఒక Q&A సెషన్ అయితే చేశాను. సో చాలా క్వశ్చన్స్ అయితే పిక్ చేసి వాటికి ఆన్సర్స్ అయితే ఇచ్చాను. ఒకవేళ మీరు మిస్ అయ్యి ఉంటే మీద ఐకార్డ్స్లో వదిలేస్తాను అండ్ లాస్ట్ వీడియో ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. ఒకసారి మన Q&A సెషన్ కూడా చెక్ చేయండి. సో ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఈరోజు వచ్చిన ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అంతా కూడా చూద్దాం. ఫ్రెండ్స్ మనం ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే సోనీ నుండి మనకి MWC ఈవెంట్లో ఒక 4 ఫోన్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. సోనీ ఎక్స్పీరియా XZ4, సోనీ ఎక్స్పీరియా XA3, సోనీ ఎక్స్పీరియా XA3 అల్ట్రా, సోనీ ఎక్స్పీరియా L3 అని చెప్పేసి సో ఈ 4 ఫోన్స్ అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు MWC ఈవెంట్లో. సో ఈ 4 ఫోన్స్లో సోనీ ఎక్స్పీరియా L3కి సంబంధించిన ఇమేజ్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చాయి. సో ఇప్పుడు మనకు బయటకు వచ్చిన స్పెసిఫికేషన్ ప్రకారం చూసుకుంటే అండ్ ఇమేజ్ ప్రకారం చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉన్నట్టు తెలుస్తుంది అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నట్టు తెలుస్తుంది సైడ్ కి. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకు బెజల్స్ అయితే ఉన్నాయి, నాచ్ లేదు, వాటర్ డ్రాప్ లేదు, నాచ్ లేదు, ఏమీ లేదు. సో మనకు 18:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే అయితే ఉంది. ఇది మనకు 5.7 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లే. అండ్ దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే కూడా MediaTek ప్రాసెసర్ యూజ్ చేసినట్టు తెలుస్తుంది. కరెక్ట్ గా ఏ ప్రాసెసర్ యూజ్ చేశారో ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ దీంట్లో 3GB RAM 32GB వేరియంట్ స్టోరేజ్ తో వస్తున్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ కెమెరాస్ చూసుకుంటే బ్యాక్ సైడ్ 13+2 డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది అండ్ ఫ్రంట్ చూసుకుంటే 8 మెగాపిక్సెల్ సింగిల్ సెన్సర్ ఉంది అండ్ 3300 mAh బ్యాటరీతో వస్తుంది. సో ఓవరాల్ గా మనకి ఇప్పటివరకు అందిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. అండ్ ఇంటర్నేషనల్ ప్రైసింగ్ చూసుకుంటే దగ్గర 15,500 వరకు అయితే వస్తుంది ఇండియన్ కరెన్సీలో ట్రాన్స్లేట్ చేసుకుంటే. ఈ ప్రైసింగ్ లో మన ఇండియాలో లాంచ్ చేస్తే మాత్రం ఇది సర్వైవ్ అవ్వడం కష్టమే, ఎందుకంటే 15,000 లో మనకు దీనికన్నా మంచి ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే MI 9 ఫోన్ కి సంబంధించి చాలా లీక్స్ అండ్ రూమర్స్ అయితే మనం ఎప్పటి నుండి వింటున్నాం. సో చాలా ఇమేజెస్ లీక్ అవుతున్నాయి, వీడియోస్ బయటకు వస్తున్నాయి. సో ప్రజెంట్ చూసుకుంటే MI 9 తో పాటు MI 9 ఎక్స్ప్లోరర్ ఎడిషన్ వస్తున్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ MI 9 ఎక్స్ప్లోరర్ కి సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చాయి. సో MI 9 స్పెసిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇది 6.4 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది, మనకి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది. ఒకటి 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్ అండ్ ఇంకొకటి 16 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, ఇంకొకటి 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకు 20 మెగాపిక్సెల్ ఉన్నట్టు తెలుస్తుంది. సో ఓవరాల్ గా MI 9 కి సంబంధించిన అందిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. MI 9 ఎక్స్ప్లోరర్ చూసుకుంటే ఎక్స్ప్లోరర్ ఎడిషన్ లో చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ ట్రాన్స్పరెంట్ బ్యాక్ ప్యానల్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో క్వాడ్ కెమెరాస్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది, అంటే 4 కెమెరాస్. అండ్ దీన్ని ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా MI 9 తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువనే పెడతారు వీళ్ళు. సో ఓవరాల్ గా మనకు MI 9 అండ్ 9 ఎక్స్ప్లోరర్ సంబంధించి అందిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. అండ్ ప్రైసింగ్ చూసుకుంటే కూడా 35,000 to 45,000 మధ్యలో అయితే ఉండొచ్చు. సో ఇండియాలో తీసుకురారో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఈ Feb 20th కి లాంచ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి Feb 20th కే తెలుస్తుంది. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే రియల్మీ నుండి. సో రియల్మీ 2 Pro మొబైల్ మీద వీళ్ళు పర్మనెంట్ ప్రైస్ కట్ అయితే చేశారు. సో ముందు చూసుకుంటే ఆఫర్స్ అని చెప్పేసి 1000 రూపీస్ అయితే కట్ చేసేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు పర్మనెంట్ ప్రైస్ కట్ అయితే అయింది ఒక 1000 రూపీస్. సో రియల్మీ 2 Pro లాంచ్ అయినప్పుడు మనకు 13,990 ఉండే, కాకపోతే ఇప్పుడు మనకు 12,990లోనే 4GB RAM 64GB వేరియంట్ అయితే వస్తుంది. సో 13,000 లో ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు రియల్మీ 2 Pro. అండ్ ఇంకొకటి వీళ్ళు ముందే రియల్మీ U1 కి సంబంధించిన ప్రైస్ కూడా కట్ చేశారు. సో రియల్మీ U1 బేస్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే ఇప్పుడు మనకు 10,990 ఉంది. సో ఓవరాల్ గా రియల్మీ అయితే 2 Pro మీద ప్రైస్ అయితే కట్ చేసింది. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే మోటో లాస్ట్ మంత్ వాళ్ళ 2 ఫోన్స్ కి పై అప్డేట్ అయితే రోల్ అవుట్ చేసింది, మోటో G6 Plus అండ్ ఇంకా మోటో Z3 కి. అండ్ ప్రెసెంట్ చూసుకుంటే మోటో G6 Play అండ్ మోటో Z3 Play ఈ 3 ఫోన్స్ కూడా పై అప్డేట్ అయితే రోల్ అవుట్ చేసింది. కాకపోతే వీళ్ళు ఫస్ట్ బ్రెజిల్ లో రోల్ అవుట్ చేశారు అండ్ ఈ నెక్స్ట్ మంత్ లో మనం అన్ని కంట్రీస్ లోనైతే అప్డేట్ అయితే చూడొచ్చు. ఒకవేళ మీ దగ్గర ఈ ఫోన్స్ ఉంటే సో 1 మంత్ లో చెక్ చేసుకోండి, అప్డేట్ అయితే మీకు వస్తుంది. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 7 అయితే మనకు త్వరలోనే లాంచ్ అవబోతుంది ఈ Feb 20th కి. కాకపోతే రెడ్మీ నోట్ 7 Pro కి సంబంధించిన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కాకపోతే ఇప్పుడు మనకు కొన్ని లీక్స్ అయితే వచ్చాయి నోట్ 7 Pro కి సంబంధించి. సో ఈ Feb 20th కి MI 9 అయితే వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. సో MI లాంచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు రెడ్మీ నోట్ 7 Pro నే లాంచ్ చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అంటే మార్చ్ ఫస్ట్ వీక్ లోనైతే మాక్సిమం రెడ్మీ
రెడ్మీ నోట్ 7 ప్రో వస్తున్నట్టు స్ట్రాంగ్ లీక్స్ అయితే ఉన్నాయి. చూడాలి, ఈ Feb 20కి తెలుస్తుంది మనకు దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏంటంటే మన ఇండియాలోనే వీళ్ళు ఫస్ట్ లాంచ్ చేస్తారనిపిస్తుంది. ఈ Feb 20కి ఈవెంట్ ఉంది కదా, రెడ్మీ నోట్ 7తో పాటు నోట్ 7 ప్రోని కూడా లాంచ్ చేస్తారని నాకైతే అనిపిస్తుంది. సో చూడాలి, ఈ Feb 20కి మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇన్ కేస్ Feb 20కి లాంచ్ అవ్వకపోయినా కూడా మార్చ్లోనైతే మనం మాక్సిమం రెడ్మీ నోట్ 7 ప్రోని అయితే చూస్తాం. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే ఎల్జీ నుండి. సో ఎల్జీ నుండి మనకు ఒక 5G ఫోన్ వస్తున్నట్టు న్యూస్ అయితే ఉంది. సో ఈ MWC ఈవెంట్ లో, సో ఈ MWC ఈవెంట్ లో చూసుకుంటే వీళ్ళు 2 ఫోన్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. LG G8 ThinQ ఒకటి అండ్ LG V40 ThinQ ఒకటి. అండ్ వీళ్ళు తీసుకొచ్చే 5G ఫోన్ మనకు స్ప్రింట్ తో కొలాబ్ అయినట్టు తెలుస్తుంది. స్ప్రింట్ అంటే ఏం లేదు, ఒక నెట్వర్క్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఎయిర్టెల్, జియో ఎలానైతే ఉన్నాయో, సో మనకు బయట కంట్రీస్ లో స్ప్రింట్ ఒక నెట్వర్క్. సో అక్కడ ఏ ఫోన్ అయినా కూడా నెట్వర్క్స్ తోని లింక్ అప్ అయి ఫోన్స్ అయితే లాంచ్ చేస్తుంటాయి. సో ఇప్పుడు LG 5G ఫోన్ కూడా మనకు స్ప్రింట్ తోని టైఅప్ అయి ఫోన్ అయితే తీసుకొస్తుంది. సో ఆ 5G ఫోన్ లో చూసుకుంటే మనకు స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ దాంట్లో X50 మోడమ్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఓన్లీ 855 లో 2 టైప్స్ ఆఫ్ ప్రాసెసర్స్ ఉన్నాయి, ఒకటి నార్మల్ది అండ్ ఇంకొకటి X50 మోడమ్ది. సో X50 మోడమ్ ఉంటేనే మనకు 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. సో చూడాలి, ఈ MWC ఈవెంట్ లోనే మనకు ఈ 5G ఫోన్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ చూసుకున్నట్లయితే సామ్సంగ్ నుండి. సో సామ్సంగ్ M30కి సంబంధించి రోజు ఒక లీక్ అండ్ రూమర్ అయితే వస్తుంది. ఈ 3-4 డేస్ నుండి చూస్తుంటే. సో ఈ మంత్ ఎండింగ్ లోపే ఫోన్ ని లాంచ్ చేస్తున్నట్టు మనకు స్ట్రాంగ్ లీక్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ మంత్ ఎండింగ్ లో మనకు రెడ్మీ నోట్ 7 అయితే లాంచ్ అవుతుంది. సో రెడ్మీ నోట్ 7 లాంచ్ అవుతే సామ్సంగ్ M30కి అయితే అంత సేల్స్ అయితే ఉండవు. ఉంటాయి, బ్రాండ్ లవర్స్ ఉంటారు, అయినా కూడా రెడ్మీ నోట్ 7 లాంచ్ అయితే మాత్రం కొంచెం దీనికైతే దెబ్బ పడుతుంది. అందుకే రెడ్మీ నోట్ 7 కన్నా ముందే లాంచ్ చేస్తున్నట్టు మనకు లీక్స్ అండ్ రూమర్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి, సో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు ఈ ఫెబ్ ఎండింగ్ లోనే తెలుస్తుంది. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే సామ్సంగ్ నుండి. సామ్సంగ్ 2 ట్యాబ్స్ అయితే అనౌన్స్ చేసింది. ఒకటి లోయర్ ఎడిషన్ సామ్సంగ్ ట్యాబ్ M అండ్ ఇంకొకటి హైయర్ ఎడిషన్ సామ్సంగ్ ట్యాబ్ S5e. సో వీటి స్పెసిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం హైయర్ ఎడిషన్ చూసుకుందాం, సామ్సంగ్ ట్యాబ్ S5eది. సో దీంట్లో మనకు 10.5 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 670 ప్రాసెసర్ ఉంది. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ 13 MP ప్రైమరీ కెమెరా ఉంది అండ్ ఫ్రంట్ చూసుకుంటే 8 MP కెమెరా ఉంది. అండ్ దీంట్లో మనకు 7040 mAh బ్యాటరీతో వస్తుంది. టైప్ సి పోర్ట్ తోని ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బిగ్స్పీ ఉంది మనకు అండ్ డెక్స్ సపోర్ట్ కూడా ఉంది. సో ఓవరాల్ గా దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ మనం సామ్సంగ్ ట్యాబ్ ఏ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 10.1 ఇంచ్ డిస్ప్లే వస్తుంది. సో మనకు ప్రాసెసర్ చూసుకుంటే వీళ్ళ Exynos 7904 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఏదైతే M20లో మనం చూసామో సేమ్ ప్రాసెసర్ ఇది. అండ్ ఇది 3GB ర్యామ్ 32GB స్టోరేజ్ తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 8 MP కెమెరా ఉంది. ఫ్రంట్ చూసుకుంటే 5 MP కెమెరా ఉంది. అండ్ దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 6150 mAh బ్యాటరీ ఉంది. అండ్ దీంట్లో మనకు డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి. అదే మనము సామ్సంగ్ ట్యాబ్ S5eలో చూసుకుంటే 4 స్పీకర్స్ ఉన్నాయి, డాల్బీ అట్మోస్ స్పీకర్స్ అవి. సో ఓవరాల్ గా ఈ 2 ట్యాబ్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. సో ఈ Q2 అయితే లాంచ్ చేస్తారని చెప్పారు. మాక్సిమం మన ఇండియాలో కూడా వస్తాయి ట్యాబ్స్ అయితే. చూడాలి వీళ్ళు ఏ ప్రైసింగ్ లో తీసుకొస్తారు. ఫ్రెండ్స్, ఓవరాల్ గా ఈ రోజు మొత్తం అందిన టెక్నాలజీ న్యూస్ అయితే ఇది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి అండ్ కింద మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా నేనైతే లింక్ వదిలేస్తాను. సో దాన్ని ఓపెన్ చేసి అది కూడా ఫాలో అవ్వండి. డైలీ నోటిఫికేషన్స్ అయితే మన వీడియోస్ మీకు అక్కడ వస్తాయి. అండ్ ఏమైనా డౌట్స్ అంటే కమెంట్స్ లో అడగండి. ఫస్ట్ మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ముందుకు వస్తాను. దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.